కర్నూలు జిల్లా మతికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం నందు సోమవారం రాత్రి 9 గంటల నుంచి రంగనాథ స్వామి సింహవాహనంపై పెరవలి పురవీధుల గుండా విహరించారు. సంసారాన్ని మృగరాజు అయిన శ్రీ రంగనాథుడే దాటించగల సమర్థుడు అని ప్రత్యేక చిహ్నంగా తమకు తానే చూపిస్తూ మనుషులకు ధైర్యాన్ని కల్పించుటకై సింహవాహనాన్ని అధిరోహించి శ్రీ రంగనాథ స్వామి దర్శనమిస్తున్నారు. ఆ స్వామిని సింహవాహనంపై దర్శించిన ఎడల భయములు ప్రాలధోరి సంసార సాగరమును సముద్రమును ఈదుటకు దాటుటకు శ్రీ రంగనాథ స్వామి దిక్కని ప్రతి చిహ్నంగా స్వామివారు ప్రత్యేక సింహవాహనంపై పయనిస్తాడు. ఈ కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది, దేవస్థానం చైర్మన్, పాకల మండలి గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు. అలాంటి మహానుభావులలో ఉత్తమోత్తముడైనటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జన్మోత్సవములుగా మనము జరుపుకుంటున్నాము. స్వామివారు ప్రతిరోజు ఒక్కొక్క వాహనమును అధిరోహించి పెరవలి పురమాడవీధుల గుండగా భక్తాదులకు దర్శనమిస్తారు. అందులో 2వ రోజు స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తాదులను దర్శనమిస్తున్నారు. సాధారణంగా అడవిలోని జంతువులు అన్నీ కూడా ఎవరి గర్జన శబ్దములకు భయపడవు, కేవలం సింహగర్జనకు మాత్రమే భయపడతాయి. హిమాస్తి సింహ, హింసించేదానినే సింహమని అందరూ. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే హింసను నశింపేవాడు, హింసను కూడా చేయించేవాడు వాడే మహానుభావుడు, భగవంతుడు. అలాంటి శ్రీమన్నారాయణుడు సింహవాహనాన్ని అధిరోహించి పెరవలిపుర మాడవీధుల గుండా భక్తాదులకు దర్శనమిస్తున్నారు. అలాగే సింహవాహన ప్రత్యేకత ఏమిటంటే, సింహం హింసకు గుర్తు. హింసను కూడా జయించగల శ్రీమద్ భగవంతుడు రంగనాథుడు స్వామివారు అధిరోహించే సింహాన్ని తన చేతుల మీదుగా స్వారీ చేస్తూ వస్తున్నారు. సంసార సాగరం అనేటువంటి అతి హింసాత్మకమైన జీవితాన్ని కూడా తన చేతులతో స్వామి స్వయంగా ఆదరించిన వ్యక్తులను, తమ పాదపద్మములను శరణు కోడిన వ్యక్తులను సర్వదా స్వామి దగ్గరుండి వారే చేయింపజేసి నశింపజేసి సర్వదా కీర్తింపజేసిన వ్యక్తులను సదా ముందుండి నడిపిస్తాడని సింహవాహనకు ప్రతీక. అలాంటి సింహవాహనాన్ని ఈరోజు పెరవలిలో వేయించినటువంటి రంగనాథ స్వామి వారు సింహవాహనాన్ని అధిరోహించి ప్రయాణిస్తున్నారు. ఇలాంటి దర్శనం చేయకపోవడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి